महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆగస్టు 3వ వారానికి సంబంధించి చూద్దాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. రవి సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నారు. సో అక్కడే కేతువు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక మిగతా ప్లానెటరీ యొక్క పొజిషన్ చూస్తే మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధ గురులు, సింహంలో రవి కేతువులు, కన్యలో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహువు, శని రిట్రాగ్రేషన్లో మీన రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ వారం చంద్రగమనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ వారం ఈ చంద్రుని యొక్క గమనం ఆధారంగా అలాగే ఈ గ్రహాల పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీన రాశికి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో కేతువు 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా చూస్తే కనుక మెయిన్ పంచమంలో గురువు గారి యొక్క సంచారం, రాశ్యాధిపతి గురుడు ఉచ్చ స్థానంలో పంచమ స్థానంలో ఉన్నాడు. సో 5th హౌస్ ఆఫ్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా. సో 5th హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఉండటం తప్పకుండా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్టుని చదివితే ఎడ్యుకేషన్ విషయంలో చక్కగా పూర్తి గ్రాస్పింగ్ పవర్ ఇవ్వటం, అలాగే ఏదైనా సరే తీసుకునే డెసిషన్స్ విషయంలో పూర్వపుణ్య స్థానమైన ఈ యొక్క స్థానంలో గురువు గారు రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల డెఫినెట్గా మీ యొక్క క్రియేటివిటీ అభివృద్ధిలోకి రావటం, క్రియేటివిటీ పరిణితి చెందటం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీని ద్వారా వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా మీకు మంచి రికగ్నిషన్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ వారం నుంచి రవి యొక్క మార్పు జరుగుతుంది సింహరాశిలో. ఆల్రెడీ సింహరాశిలో కేతు ఉన్నారు. సో ఓన్ హౌస్లోకి రవి వస్తున్నారు. యాక్చువల్గా రవి జనరల్గా 6th హౌస్లో బాగా యోగిస్తారు. సన్ రిప్రజెంట్స్ ఫ్లేమ్, ఫైర్, హీట్, బర్న్. ఓకే, అది ఆయన ఓన్ హౌసే. సో ఈ శత్రువులు బర్న్ అయిపోతే మంచిదేగా. సో డెఫినెట్గా కేతు లాంటి ఒక డిటాచ్మెంట్ ప్లానెట్తో రవి కూడా కలవటం, ఈ జనరల్గా వీళ్ళు వేరే వేరే హౌస్లో ఉంటే కొంచెం ప్రాబ్లం. కానీ రుణరోగ శత్రుస్థానం అనే పాపస్థానంలో పాపగ్రహాలు 2 కలవడం పెద్ద మ్యాటరింగ్ కాదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, ఓవర్కమ్ యువర్ అబ్స్టకిల్స్. చాలా విషయాల్లో మీకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాలని చాలా వరకు కూడా రవి తన ఫైరీ నేచర్తోనే దూరం చేస్తాడు. ఇక 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకు ఉంది. మనం చూస్తే కనుక 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం. అక్కడే శుక్రుడు నీచిలో ఉన్నాడు మెయిన్గా. సో 7వ స్థానంలో కూడా జనరల్గానే శుక్రుడి యొక్క సంచారం 7వ అంత యోగిచ్చేది ఏం కాదు. సో పైగా నీచ శుక్రుడు. సో కాబట్టి ఇక్కడ కలత్రకారకుడైన శుక్రుడు కలత్ర స్థానంలో ఉంటా నీచబడి ఉంటాం. ఇటు మ్యారిటల్ లైఫ్కి కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎనీ బాండింగ్ ఆఫ్ న్యూ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇది మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కావచ్చు అంత అనుకూలమైన ట్రాన్సిట్ కాదు. సో మంగళ బుధవారాల్లో చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇన్ జనరల్గా అదే రాశ్యాధిపతి శుక్రుడు 7వ మళ్ళీ నీచిపడి ఉన్నాడు. మరి వ్యాపార పరంగా తీసుకునే విషయాల్లో డెసిషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ముందుకెళ్ళే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అదే రాశ్యాధిపతి బుధుడు మళ్ళీ పంచమంలో ఉన్నాడు. అదే ఆయనకి శత్రుక్షేత్రం, చంద్రుడిల్లు. సో పంచమంలో ఉన్న బుధుడు కానీ అదే రాశిలో ఉన్న శుక్రుడు కానీ ఇదే శుక్రుడిని కుజుడు, శని ఇద్దరు చూడటం కానీ, సో ఏ విధంగా కూడా వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో ఇక్కడ అంత అనుకూలత అనేది మనకి తక్కువగా ఉందని గ్రహించాలి. అది ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా. అలాగే మంగళ బుధవారాలు. సో ఇక్కడ మెయిన్గా 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మంగళ బుధవారంలో సమ్ టెన్స్డ్ యాంగ్జైటికల్ మైండ్ అనేది ఆ చివర మంగళ బుధవారంలో పని అయ్యేంత వరకు కూడా మనకి ఎలా ఉంటుందో ఒక టెన్స్డ్ మైండ్ అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
గురు శుక్ర శనివారాల్లో ఇక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఇక్కడ అది చంద్రుడి నీచ రాశి అయింది. నీచ రాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ముందుకు వెళ్ళే విషయంలో చాలా వరకు కూడా లో లెవెల్ సిగ్నల్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించి గెయిన్ పొందుదాం అనుకున్న వాళ్ళకి ఇదంతా అనుకూలమైన కాలంగా కనిపించట్లా. అదే రాశ్యాధిపతి కుజుడు కూడా మళ్ళీ అర్ధాష్టమంలో ఉంది. అర్ధాష్టమ కుజు దోషం కూడా మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. సో అర్ధాష్టమంలో కుజుడు ఉండడం కూడా సమ్ ఫ్రస్ట్రేటికల్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, మీ యొక్క గృహ పరిస్థితుల రీత్యా, మానసిక పరిస్థితి రీత్యా కొంచెం ఎమోషనల్ అగ్రెషన్, కోపంగా ఇది ఆవేశం. ఇక్కడ ఏంటంటే ఒక మనకి అసహనంతో కూడిన ఆవేశం, ఎమోషన్తో కూడిన ఆవేశం, ఇలాంటివి గురు శుక్ర శనివారాల్లో కొంచెం చోటు చేసుకునే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్ రాశిలో శని నడుస్తూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా ఏలినాటి శనికి నీలాంజన సమాభాసం డైలీ చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం, నెత్తి మీద ఉన్న శనికి చాలా అవసరం. అర్ధాష్టమ కుజుడు ఉన్నాడు. అర్ధాష్టమంలో ర్యాష్ డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా, అలాగే వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ అవి చెక్ చేసుకుంటూ ఉంటాం మంచిది. సో అర్ధాష్టమంలో ఉన్న కుజుడికి కూడా ధరణి గర్భ సంభూతం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది ఇన్ జనరల్గా. సో అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఏం యోగించట్లేదు. శుక్రుడు యోగమే లేదు అసలు. అక్కడ నీచిపడిపోయి ఉన్నాడు. శుక్రుడి మీద చాలా దాడి జరుగుతుంది అక్కడ. శని ఓ పక్క కుజుడు. కాబట్టి కొంచెం ఇక్కడ హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శుక్రుడికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని ఆరాధించటం, ప్రతి శుక్రవారం పూట లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చేయటం ఈ వారం చాలా మంచిది. సో ఇవి చేసుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.